ఆప్కి అదాలత్లో ఇండియా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి మీద మోపిన తర్వాత ఆరోపణ ఏంటంటే ఈయన పార్టీ వాళ్ళు డెమోక్రసీని చెడగొడుతున్నారు. రాజ్నాథ్ సింగ్ గారు అరవింద్ కేజ్రీవాల్ గారిని జైలుకి పంపించిన దగ్గర నుంచి వాళ్ళ పార్టీ వాళ్ళు అసలు ఏమంటున్నారంటే బీజేపీ డెమోక్రసీని పూర్తిగా పూడ్చేసింది. మేమేమీ జైలుకి పంపించలేదు. అది మీకే తెలుసు. అది చేసింది కోర్టే. కోర్టు ఆయనకి ఏ రిలీఫ్ ఇవ్వలేదు. నాకు తెలిసినంతవరకు అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది, ఈడీ ఉంది, అవి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయని. దాని తర్వాతే ఆయనకి బెయిల్ ఇవ్వకూడదని వాళ్ళు డిసైడ్ చేశారు. కాని వాళ్ళ పార్టీ వాళ్ళు అసలు ఏమన్నారంటే ఎన్నికలకు ముందు ఒక నియమించిన చీఫ్ మినిస్టర్ని మీరు జైలుకి పంపించి చాలా పెద్ద తప్పు చేశారని ఈ అంటున్నారు. మాటని మా దగ్గర మీరెందుకు అడుగుతున్నారు? కానీ అది మీ గవర్నమెంట్ లేదు, మేము జైలుకి పంపించలేదు కదా. ఆయనకి ఆపోజిట్గా ఎంక్వైరీ జరుగుతూ ఉండింది. ఈడీ ఎంక్వైరీ చేస్తూ ఉంది. వాళ్లే ఛార్జెస్ అంతా వేశారు. నాకు తెలిసినంతవరకు మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము మీతో మాట్లాడాలని ఒక 9 సమ్మన్లు కూడా పంపించారు. ఇందులో ఏది నిజం లేదు అని అడిగారు. కాని ఆయన టైమే ఇవ్వలేదు. కోర్టుకే వెళ్ళకపోతే ఏమవుతుందో మీకే తెలుసు కదా. టైం ఇవ్వలేదని జైల్లో పారేశారు. లేదు లేదు లేదు, మేమేమి ఎత్తుకెళ్ళి పారాయమని చెప్పలేదు. మేము చెప్పలేదు. కోర్టే ఆయనకి రిలీఫ్ ఇవ్వలేదు. అభిషేక్ మను సింగ్ చాలా పెద్ద లాయర్. రాజ్యసభలో ఆయన మెంబర్గా ఉన్నారు. ఆయన మీకు కూడా బాగా తెలుసు. ఆయన సుప్రీంకోర్టులో ఏమన్నారంటే అరవింద్ కేజ్రీవాల్కి రిలీఫ్ ఇవ్వండి, ఆయన్ని జైల్లోంచి విడిపించండి, లేదంటే ఎలక్షన్ జరిగే ఆ రోజే కౌంటింగ్కి ఆఖరి రోజు అవుతుంది, అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ కూడా జైల్లోనే ఉంటారని చెప్పారు. ఏది బేస్ చేసుకుని ఆయన అలా మాట్లాడుతున్నారు? ఏం జరగబోతుందో మీరే చూసుకోండి. 2 నెలలుగా ఉంది. నాకు తెలిసినంతవరకు ఈ తప్పుడు మాట వల్ల ఆయనెందుకు కష్టపడుతున్నాడు, ఇది నాకు అస్సలు అర్థం కాలేదు. వీళ్ళు జైలుకి వెళ్ళిపోతారు. గవర్నమెంట్ ఏమీ జైలుకి పంపించలేదుగా. అదేంటంటే మోడీ గారు జైలుకి పంపించేశారు, లేకపోతే వేరే ఎవరన్నా జైలుకి పంపించేశారు, అటువంటిది ఏదీ లేదు. ఈడీ వాళ్ళ దగ్గర కొన్ని ఎంక్వైరీస్ చెయ్యాలని అనుకున్నారు. వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు అడగాలనుకున్నారు. రండి అని కొన్ని సమ్మన్లు కూడా వాళ్ళకి పంపించారు. 9 సార్లు కూడా ఆయన రాలేదు. కోర్టుకు వెళ్ళాడు. ఆయనకి రిలీఫ్ దొరకాలి, జైలుకి వెళ్ళకూడదు అనుకుంటే కోర్టు కూడా రిలీఫ్ ఇవ్వలేదు. అది మమ్మల్ని అడిగి మేం పంపించామంటే లేదు, ఇది ఆయన మా అసలు తప్పు ఏమన్నారంటే కాదే. మీరు ఈడీని సిబిఐని యూజ్ చేస్తున్నారు, అందులో అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు మాత్రమే నరేంద్ర మోడీ గారిని ఓడించగలరు, ఆయన్ని ఛాలెంజ్ చేయగలరు, అందుకే ఎలక్షన్ ముందు ఆయన జైలుకి పంపించారని ఆయన వాళ్ళు చెప్పారు. నోటికి వచ్చినట్లు మాట్లాడలేదు. బట్ పెద్ద పెద్ద వాళ్లే మోడీజీని ఛాలెంజ్ చేయలేకపోయారు. వీళ్ళంతా మోడీ గారికి ఇంకొక ఛాలెంజర్ కూడా ఉన్నారు, రాహుల్ గాంధీ గారు. ఆయన అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ట్విట్టర్లో ఏం వేశారంటే భయపడిపోయిన డిక్టేటర్ డెమోక్రసీని చంపాలని చూస్తున్నారు. ఇటువంటి మాటలంతా ఇటువంటి వాళ్లే వాడగలరు. వాళ్ళు మాత్రమే మాట్లాడగలరు. ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్తాను. జీవితంలో ఏ ప్రైమ్ మినిస్టర్ అవనండి, కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, నేను ఎప్పుడూ ఈ విధంగా ఆలోచించుకోలేదు. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ప్రథమర్ ఒక ఇన్స్టిట్యూషన్. ఈ మహామనిషి గురించి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఆయన ఒక ఇన్స్టిట్యూషన్. ఆయన గురించి తప్పుగా మాట్లాడకూడదు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అందరికీ ఉంటుంది. వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు కరెక్ట్ చేశారు, అందరికీ ఒపీనియన్ ఉంటుంది. అలా చేయకూడదు, ఇలా చేస్తుంటే బాగుండేదని, అది చేసుండొచ్చు, ఇలా చేసి ఇలా మాట్లాడొచ్చు. ఇటువంటి తప్పైన మాటలు మాట్లాడటం అనేది చాలా తప్పు. అది నేను ఖండిస్తున్నాను. అలా మాట్లాడుండకూడదు. కానీ ఎలక్షన్స్కి ముందు అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం ద్వారా బీజేపీకి నష్టమే జరుగుతుందని మీరు అసలు ఊహించలేదా? ఓరి దేవుడా, మేము అరెస్ట్ చేసింది ఎందుకోసం ఇలా చెప్తున్నారు రజత్ సార్? మేమెందుకు అరెస్ట్ చేశామంటే, ఎందుకంటే కేసు పెట్టింది ఈడీ ఇంకా సిబిఐ. ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ చాలా సంవత్సరాల నుంచి ఈ విషయాల్ని చూస్తూ ఉన్నారు. కొంతమంది దీనికోసం సంవత్సరం క్రితం, సంవత్సరం తర్వాత కూడా జైలుకి వెళ్లారు. ఇది ఒక కంటిన్యూసస్ ప్రాసెస్. ఇది అందువల్ల వాళ్ళు జైలుకి వెళ్లారు.
ఎలక్షన్ వచ్చేసింది, అందుకని లోపల పడేశాం. ఇది దేశంలో అందరికీ తెలుసు. బయటుండి మాత్రం ఏం చేస్తాడు? 2014లోనూ బయటే ఉన్నాడు, 2019లోనూ బయటే ఉన్నాడు. కానీ అది వేరే విషయంలేండి. రజత్ గారు ఈయన మాత్రమే కాదు. కానీ దాని గురించి నేనేమీ ఆయన గురించి మాట్లాడాను. అదేంటంటే గజ్జర్వాల్ గారి గురించి కోర్టు చెప్తుంది, అది ఇష్టం. అది ఏవైనా మనం స్వీకరించాలి. దానివల్ల మమ్మల్నందరినీ తప్పు పట్టడం అనేది, మమ్మల్నందరినీ అంటం అనేది అది మాకు జరుగుతున్న పెద్ద అన్యాయమే అనుకుంటున్నాను. కానీ ఆయన జైలు బయట ఉన్నప్పుడు అసలు ఏమన్నారంటే, మనీష్ సిసోడియా చాలా మంచివారు, ఢిల్లీలో ఉన్న వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, అందుకని మోడీ గారు ఆయన తీసి లోపలేశారు అని. అద్భుతం. వాళ్ళ పార్టీ మొత్తం జైల్లోనే ఉంది. ఇండియా రాజకీయంలో ఉన్న పెద్ద ప్రాబ్లమే ఇది. ఎంతోమంది రాజకీయ నాయకుల వర్డ్స్ అండ్ డీస్, చెప్పటం చేయటం, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇండియాలో రాజకీయం, ఇండియా రాజకీయ నాయకులు, ప్రజలకి వాళ్ల మీద ఉన్న నమ్మకం కొంచెం కొంచెంగా పోయింది. దాని తర్వాత నిజంగా ప్రజలకి నమ్మకం ఇచ్చే పార్టీ వచ్చింది. ఇది నేను గొప్పగా చెప్పుకుంటాను. ఇండియాలో ఉన్న రాజకీయంలో ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని గెలవటమే ఒక సవాలుగా తీసుకున్న నాయకుడు మా పార్టీ, మా భారతీయ జనతా పార్టీ. అది మేం ఏం చెప్తున్నామో అది చేస్తాం. మేము ఒకటి చెప్పి అది చేయకుండా ఉన్నామని ఎవరన్నా చెప్తారా? మోడీ గారు మేనిఫెస్టోలో ఏం చెప్తున్నారంటే, 1914లో నేనే పార్టీ ప్రెసిడెంట్, మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. మోడీ గారు పదే పదే నాకు చెప్పారు, ప్రెసిడెంట్ గారు ఇలా చూడండి, మన ప్రభుత్వంలో మేనిఫెస్టోలో ఏది నెరవేర్చకుండా ఉండకూడదని చెప్పారు. మేము అదంతా కరెక్ట్గానే చేశాం. కానీ మేనిఫెస్టోలో మీరు ఒక విషయం అస్సలు రాయలేదు. ఎలక్షన్కి ముందు మీరు ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్, జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ గారిని జైలుకు పంపిస్తానని చెప్పలేదుగా? అదే చెప్తున్నాను కదా, అది మేము రాయనే లేదు. అది మా పని కూడా కాదండి. ఎందుకంటే జార్ఖండ్ మీ అత్తగారి ఇల్లు, అక్కడ ఏం జరుగుతుందో మీకు న్యూస్ వస్తూ ఉంటుంది కదా. లేదు, ఏజెన్సీస్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా తప్పు చేశామంటే ఇలాంటి ఒక ఇంప్రెషన్ ఎందుకు క్రియేట్ అవుతుందో ఇప్పుడు నేను మీకు చెప్తాను సార్. అదేంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్సే. ఇందులో ఏం రాస్తుందంటే, గత 10 సంవత్సరాల్లో ఈడీ మొత్తం 147 మంది ప్రముఖుల్ని అరెస్ట్ చేసింది. అందులో చూసారంటే 85% అపోజిషన్ పార్టీ వాళ్లే. కరప్షన్ అంతా కూడా అపోజిషన్ పార్టీలోనే జరుగుతుందా? లేదు, నేనేమనుకుంటున్నానంటే ప్రజలే ఇంట్రెస్టెక్ట్ చెయ్యాలి. ఎందుకోసం ఇటువంటి తప్పులని వేస్తున్నారు, దానికోసం వాళ్లే ఆలోచించాలి. ఇంకొక ఆరోపణ ఏంటంటే, ఒకవేళ వాళ్ళు బీజేపీలోకి వస్తే ఆ తర్వాత ఛార్జెస్ అన్ని డ్రాప్ అయిపోతున్నాయి. లేదు, కోర్టు దాని పని తను చేసుకుంటూనే ఉంది. ఎవరైనా అటుపక్కన ఉండండి, ఇటుపక్కన ఉండి, ఎక్కడైనా మీరు అసలు ఏమంటున్నారంటే, అది అజిత్ పవార్ కానివ్వండి లేదా అశోక్ చవాన్ కానివ్వండి, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న కేసెస్ అనేవి జరుగుతూనే ఉంటాయా? ఏమైనా జరగనండి, కోర్టు తన పని తను చేసుకుంటూనే ఉంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటానే ఉన్నారు. కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చేసే పని రాజకీయాల్లో ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది కదా. ఢిల్లీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఒకవేళ కేజ్రీవాల్ గారికి ప్రజల దగ్గర నుంచి సింపతి దొరుకుతుందేమో. ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్ళ పొలిటికల్ కెరియర్లో దానికి తగిన అడ్వైస్ ఇంపాక్ట్ జరుగుతుంది. మీ పార్టీలో ఉన్న కొంతమంది కేజ్రీవాల్ గారి వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే, ఒకవేళ మనీష్ సిసోడియా తప్పు చేశారంటే ఆయన జైలుకి పంపించండి, ఒకవేళ నేను తప్పు చేస్తుంటే, కరప్షన్ చేస్తుంటే నన్ను జైలుకి పంపమని చెప్పారు. అది కరెక్ట్ గానే కదా వెళ్ళారు. ప్రజల్లో ఎవరైనా ప్రశ్న అడగచ్చు? సార్, అది ఢిల్లీలో బీజేపీ గెలవలేకపోయింది, సో సీఎంని జైలుకు పంపించడం, అక్కడి పగ్గాలు చేజిక్కించుకోవడానికే ఇవన్నీ చేశారా? ఒకవేళ ఇది గవర్నమెంట్ చేస్తుంటే మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పేవాడిని. గవర్నమెంట్ చెప్తేనే ఇది చేశారంటే నేను అసలు ఒప్పుకోను. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ 2.5 సంవత్సరం నుంచి ఈ పని చేస్తూ ఉన్నారు. చాలామంది ఈ తప్పు వలన జైలుకి వెళ్ళి వచ్చేశారు. థ్యాంక్ యూ సార్. రాజ్నాథ్ సింగ్ గారు, మీ పార్టీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత ఈ గడిచిన 10 సంవత్సరాల్లో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వాళ్ళు అవసరం కన్నా ఎక్కువ పనిచేస్తున్నారే అనిపించట్లేదా? కాదు, ఇప్పుడు ఏ ఏజెన్సీస్ యాక్టివ్లో లేవని చెప్పండి. ఇంతకు ముందుకి కంపారిజన్ చేసుకుంటే ఏ మినిస్టర్ యాక్టివ్లో లేదో చెప్పండి. అందరూ యాక్టివ్గానే ఉన్నారు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా యాక్టివ్గానే ఉన్నారు. ప్రతి మినిస్టరు యాక్టివ్గానే ఉన్నారు. అందువలనే ఇంటర్నేషనల్ కమిటీలో ఇండియా స్ట్రక్చర్ ఇంత బాగా పెరిగింది.
నేను ఫుల్ కాన్ఫిడెన్స్గా చెప్తాను, ఇంతకుముందు ఇంటర్నేషనల్ ఫోరంలో ఇండియా ఒక విధంగా ఉంది. ఇండియా విషయంలో ఎంత ముఖ్యత్వం ఇవ్వాలో ఇన్ని సంవత్సరాలుగా అది ఇవ్వలేదు. కానీ ఇవాళ ఇంటర్నేషనల్ ఫోరంలో ఇండియా ఏదైనా చెప్తే లోకం మొత్తం ఇండియా ఏం చేస్తుందో చెవులు పెట్టి వింటున్నారు. ఇదే ఇండియాకి దగ్గర గొప్పతనం. ప్రధానమంత్రి యాక్టివ్గా ఉన్నారు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ యాక్టివ్గా ఉన్నాయి, ఇదంతా నిజమే. ఇప్పుడు కాంగ్రెస్ కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో 210 కోట్ల విషయం అందరూ నిజాయితీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఎవరూ ఇన్యాక్టివ్గా లేరు. అందరూ యాక్టివ్గానే ఉండాలి. అది ప్రెసిడెంట్ అయినా సరే, ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, అది మినిస్టర్ అయినా, ఆ బ్యూరోక్రాట్స్ అయినా, అందరూ యాక్టివ్గానే ఉండాలి. అందరూ వాళ్ళ వాళ్ళ పనులు కరెక్ట్గా చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కాంగ్రెస్ పరిస్థితి ఏంటో రాహుల్ గాంధీ గారు చెప్పారు. అదేంటంటే ఆయన చెప్పింది ఏంటంటే మా అకౌంట్స్ ని ఫ్రీజ్ చేశారు, మా దగ్గర ట్రైన్ టికెట్ కొనడానికి కూడా డబ్బులు లేవు, మా దగ్గర పోస్టర్లు అంటించడానికి డబ్బులు లేవు, నేనిప్పుడు ఉన్న పరిస్థితిలో ఎవరికి 2 రూపాయలు కూడా ఇవ్వలేను. అదంతా లేదు. ఇది మీరందరూ నమ్ముతున్నారా? ప్రజలే నమ్మట్లేదు. 2 రూపాయలు కూడా లేవంటే ఎలా? ఈ ఎలక్షన్ టైంకి సంబంధించిన వరకు ఒక ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ, ఒక పాత పార్టీ ఉంది. దాని అకౌంట్స్ ని ఫ్రీజ్ చేసి ఒకే విషయమే. అదేంటంటే మీరే ఫ్రీజ్ చేశారని ఎవరో తప్పు చెప్తున్నారు. అది పెట్టుకుని ఏజెన్సీస్ ఫ్రీజ్ చేశారనుకోండి, మరెందుకు కోర్టుకి వెళ్ళలేదు? లోయర్ కోర్టు ఉంది, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. ఎందుకని వెళ్ళలేదు? వెళ్తున్నారు కానీ రిలీఫ్ దొరకట్లేదే. ఏం చేద్దాం? దానికి మేమేం చేయగలం? మా గవర్నమెంట్ ఏం చేస్తుంది? మోడీజీ ఏం చేస్తారు? కానీ మిగతా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు మోడీజీ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన గుండె రాయి లాంటిది, రాజ్నాథ్ సింగ్ గారు చాలా మంచివారు, దయ చూపిస్తారు, కానీ ఇప్పుడు ఆయన దయ చూపించట్లేదు అంటున్నారు. అందరికీ దయ చూపిస్తాం, అందరికీ దయ చూపిస్తాను. రెండో విషయం ఏంటంటే, ఇలా చూడండి, కరప్షన్కి వచ్చినప్పుడు చెప్పేవాళ్ళు ఏదైనా చెప్పనండి. మోడీ గారు పదవిలోకొచ్చి 10 సంవత్సరాల దాకా అయింది. అపోజిషన్లో ఉన్న ఒక్కరు కూడా వాళ్ళు కరప్షన్ చేశారని ఒక్క మినిస్టర్ని చూసి కూడా చెప్పలేరు. ఇదే మా గవర్నమెంట్. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్స్ కూడా ఇంతకుముందు చూసుంటారు. వాళ్ళు తప్పులే చేయని కాంగ్రెస్ని మీరు ఇంతవరకు చూసే ఉండరు, ఇంక మీద కూడా చూడలేరు. ఇంకా చెప్పాలంటే ఎటువంటి తప్పు చేశారంటే దానివల్ల కాంగ్రెస్లో ఉన్న మినిస్టర్లందరూ జైలుకి వెళ్లాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందువల్ల వాళ్ళ మినిస్టర్లు కాపాడుకోలేదు? ఇప్పుడు మా దగ్గరకొచ్చి వీళ్ళని మీరు కాపాడని అంటున్నారు. కోర్టు ఉంది కదా, కోర్టే కదా పనిష్మెంట్ ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకే శిక్ష వేశారు. ఇవాళ కోర్టు లోపల ఉన్నారు. ఒకవేళ ఏజెన్సీ ఏమైనా తప్పు చేస్తుంటే కోర్టు అందులో ఇంటర్మీట్ చేస్తుంది. తప్పు చేసిన వాళ్ళని కోర్టే లోపల వేయగలదు. కోర్టుకే దానికి సంబంధించిన అథారిటీ ఉంది. దీన్నే రాహుల్ గాంధీ గారు తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కంప్లైంట్ గా చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు, మా అకౌంట్స్ ని ఫ్రీజ్ చేస్తున్నారు, మీడియా ఎంతవరకు మాట్లాడలేదు, కోర్టు ఏం చేయట్లేదు, అందరూ సైలెంట్ గా ఉంటున్నారని. ఇదేంటి పెద్ద కథ? అప్పుడు కోర్టునే ఈ విధంగా మాట్లాడితే, ఇలా చెప్పారంటే ఎవరైనా కోర్టుకు వెళ్లి కేసు వేస్తారు. దాంతోపాటు ఇంకో విషయం కూడా చెప్తున్నారు. ఒకవేళ నరేంద్ర మోడీ గారు ఇలా చెప్పున్నారంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అది. ఒకవేళ మోడీ గారు 3వ ఎన్నికల్లో గెలిస్తే ఆ తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం అంతమైపోతుంది. ఎప్పుడు ఎన్నికలు జరగవు, ఎప్పుడు మోడీ గారే ఉంటారు. కాన్సంట్రేషన్తో ప్రొవిషన్ ఉంది. ప్రొవిషన్తో దూరంగా వెళ్ళి అది కాకుండా మేమేం పనిచేశాం? ఏదో ఒకటి మీరు చూపించండి. కానీ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ వీటన్నిటిని ఆయుధాలుగా వాడుతున్నారు, శత్రువుల్ని భయపెడుతున్నారు. ఇది ఎంతో తప్పు. ఇది అస్సలు నిజమే లేదు. ఇది మొత్తం అబద్ధమైన మాటే. మీరే వెళ్ళి అడగండి. మీరొక పొలిటికల్ పార్టీ, మీరు ప్రజల్ని వెళ్ళి అడగండి. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోండి. నమ్మకంతో మీరు గెలవండి. మీరు ఆ పని చేయలేకపోతున్నారు. ప్రజల నమ్మకాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు. మీ తప్పుని దాచుకుంటం కోసం రన్నింగ్లో ఉన్న వాళ్ళని, వాళ్ల మీద లేనిపోని ఆరోపణలు వేసి వాళ్ల పేరు చెడగొడుతున్నారు. ప్రజలకి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈవీఎం ద్వారా మీరు వేసే ఓట్లు అన్నీ కూడా బీజేపీకే పడతాయంటున్నారు. ఎక్కడ వాళ్ళు గెలుస్తున్నారో అక్కడ ఈవీఎంలు కరెక్ట్గా పనిచేస్తాయి. ఎక్కడైతే వాళ్ళు ఓడిపోతారో అక్కడ ఈవీఎంలు ట్రబుల్ పెడుతుంటాయి. ఏంటిది? వీళ్ళనేం చేయాలి? మీరే చెప్పండి. అపోజిషన్ వాళ్ళు ఇంత బలహీనులైన తర్వాత ఇంకేం చేస్తారో మీరే చెప్పండి. దేశంలో ఒక బలమైన అపోజిషన్ పార్టీ ఉండాలి కదా. లేదు, ఆయనకి అర్థం చేసేటట్టు మేము చెప్పలేం.